హలో 10th క్లాస్ స్టూడెంట్స్, 10th పబ్లిక్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో పేపర్ కరెక్షన్స్ ఎలా చేస్తారో మీకు తెలుసా? ఎక్కడ మార్క్స్ కట్ చేస్తారో మీకు తెలుసా? తెలుసుకోవాలనంటే ఈ వీడియో మీకోసమే. మీ 10th ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మన పేపర్ లో ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కరెక్షనర్ మీ మార్క్స్ ని కట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా నీట్ గా ప్రెజెంట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయాలి అండ్ ప్రతి క్వశ్చన్ కి బార్డర్ డివైడ్ చేయాల్సిందే, క్వశ్చన్ మార్క్ వేయాల్సిందే. సో కరెక్షనర్ రోజుకి 30 to 40 పేపర్స్, ఒక్కొక్క పేపర్ ని 10 to 12 minutes కరెక్షన్ చేస్తాడు. సో మన పేపర్ ఇరిటేషన్ తెప్పించేలా అస్సలు ఉండకూడదు. ఇరిటేషన్ తెప్పిస్తే మార్క్స్ ఖచ్చితంగా కట్ అవుతాయి. సో నీట్ గా ప్రెజెంట్ చేసినప్పుడు మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, స్టెప్స్ వైజ్ గా మార్క్స్ కూడా ఉంటాయి. సో కరెక్షనర్ దగ్గర ఒక కీ ఉంటుంది. ఆ కీలో ఉన్నటువంటి స్టెప్స్ లో మీరు చేసినటువంటి స్టెప్స్ సిమిలర్ గా ఉండాలి. అప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. ఒకవేళ స్టెప్స్ మిస్ అయినా లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? అండ్ ఒకవేళ స్టెప్స్ అన్ని కరెక్ట్ ఉంది, ఆన్సర్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే టాపర్స్ ఉంటారో, లైక్ 100 out of 100 తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటారో, వాళ్ళు 95+ తెచ్చుకున్నాక కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది. వాళ్ళ పేపర్ లో 95 కంటే ఎక్కువ వచ్చినప్పుడు కరెక్షనర్ మళ్ళొకసారి పేపర్ ని చూస్తాడు. సో ఇవి ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి part 2 అని కామెంట్ చేయండి.